మైనింగ్ మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన నమిశ్రీ మైన్స్ జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలించిన నిజం బట్టబయలైంది. దీనిపై వీళ్ళు 7,14,525 రూపాయలు సాధారణ సీనియర్ ఫీజుకు 10 రెట్ల పెనాల్టీతో కలిపి మొత్తం మీద వీళ్ళకి 78,59,775 రూపాయలు పెనాల్టీ వేశారండి. ఈ పెనాల్టీ వేసి దాదాపు బహుశా 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది. 78 లక్షలు పెనాల్టీ వేసినా ₹1 కూడా చెల్లించిన ఫైన్. తాజాగా మరికొన్ని లక్షలు పెనాల్టీ వేసినా ఖాతరు చేయని నమిశ్రీ. రూల్స్ సామాన్యులకేనా, మాఫియాలకు కాదా అని ప్రశ్నిస్తున్న స్థానికులు. ప్రభుత్వం అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే రేపటికి ఈ ప్రాంతం మరో బాలాపూర్ గ్రావెల్స్ స్కామ్లా మారిపోవటం ఖాయమని స్పష్టం. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఇక్కడ 78 లక్షలు సుమారుగా అటు ఇటుగా 78 లక్షలు వాళ్ళు కట్టాలి. అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే 78 లక్షలు ఏం కడతాంలే, 78 లక్షలు కట్టే బదులు అక్కడ ఎవడో ఒకటి అధికారికి ఎంతో కొంత ఇచ్చి మేనేజ్ చేయొచ్చు కదా అని ఉంటుంది. ఇది ఇప్పటిది కాదు, ఈ కేసు తెలుసా 2024లో బయటపడింది. ఇది దాదాపుగా 2024 జూన్లో ఇది బయటపడిన కేసు. ఇది సంవత్సరం దాటిపోతుంది. 78 లక్షలు ఫైన్ వేస్తే ఇంతవరకు ₹1 కట్టలేదు. అదే సామాన్యులు అయితే, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అయితే చిన్న చిన్న వాటికి కూడా ముక్కు బిండి వసూలు చేస్తారు. పెద్ద పెద్ద జేసీబీలు, బుల్డోజర్లు వేసుకొస్తారు. ఇలాంటి వాళ్ళు మాత్రం యథేచ్ఛగా ఇప్పుడు ఫైన్ కట్టలేదు, ఓకే, ఫైన్ కట్టకపోగా ఈ రోజుకి ఇప్పటికీ అక్రమంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ తవ్వకాలు ఆపలేకపోయారు, ఫైన్లు కట్టించుకోలేకపోయారు. ఇంత అసమర్థ స్థితిలో ఉంది అది కరగడం. ఇంత నిర్లక్ష్యంతో ఉన్నారు. ఏమైందిలే తవ్వుకొని అని ఉంటుంది. ఇప్పుడు 78 లక్షలు ఫైను, 78 లక్షలు వీడు అధికారి ఎవడంతో ఉంటాడో అధికారి దగ్గరికి వెళ్ళి అరే బాబు 78 లక్షలు కట్టాలి, దానికి వెళ్తే అదేదో ఒక 10 లక్షలు నీకు ఇస్తా, దీన్ని సైలెంట్ చేసి ఏం చెప్పుంటాడు వాడు. ఇడ్లీలు గుర్చుకుంటారు గ్యారంటీగా, డౌటే లేదు దాంట్లో. ఈ అధికారులందరూ ఇంతే కదా దాదాపుగా. అసలు ఈ స్టోరీ ఏంటో మీకు ఎక్కడ ఇది జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఇది మనకి వనస్థలీపురం మన్సూరాబాద్ ప్రాంతంలో అండి. పగలు రాత్రి అనే తేడా లేకుండా మట్టి గ్రావెల్ పేరుతో కోట్ల రూపాయల ఖనిజాన్ని కొల్లగొడుతూ మైనింగ్ మాఫియా ఇక్కడ రాజ్యం ఏలుతుంది. ఇందులో అగ్రమంగా నిలుస్తున్న నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ ప్రభుత్వ ఆదేశాలనైనా, అధికారుల హెచ్చరికలనైనా, చట్టాలనైనా లెక్క చేయకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా భూమిని చెండాడుతూ అక్రమ తవ్వకాలు నిర్లజ్జిగా కొనసాగిస్తూనే ఉంది. కోట్లాది రూపాయల ఖనిజాలు తెలుసా. ప్రభుత్వం ఇక్కడేమో మన ప్రభుత్వం అప్పుల్లో ఉంది అని చెప్పి బాధపడతా ఉంటే వీళ్ళేమో కోట్లాది రూపాయలు బొక్కలు ప్రభుత్వానికి. వీటిపైన చర్యలు తీసుకోరు, ఉన్న భూములు మాత్రం అమ్ముకుంటూ పోతారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ గ్రామ సర్వే నెంబర్ 38 ప్రాంతంలో భారీగా గ్రావెల్ తవ్వి అక్రమంగా రవాణా చేసిన అంశం వెళ్లోకి వచ్చింది. భూగర్భ శాఖ సాంకేతిక సిబ్బంది 21 జూన్ 2004 నిర్వహించిన తనిఖీల్లో ఎల్బీ నగర్ చౌరస్తా నుండి తూర్పు దిశగా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఎంఈ రెడ్డి గార్డెన్ ఎదురుగా ఉన్న ఆటోనగర్ పార్కింగ్ ప్రాంతంలో 5 అసమానాకార గ్రావెల్ గుంటలు తవ్వబడ్డాయని గుర్తించారు. తనిఖీల సమయంలో స్థానిక ప్రాంత ఇందినగర్ ఫేజ్ 2, విజయశ్రీ కాలనీ, చిత్రసీమ నగర్ పరిధిలో కూడా అక్రమ తవ్వకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో భూగర్భ శాఖ అధికారులు మరింత లోతైన దర్యాప్తు సాగించారు. అసలు ఏం జరిగిందా అని. అప్పుడు గుర్తించి వీళ్ళకి పెనాల్టీ వేశారు. మైన్స్ జియాలజీ అధికారులు చేసిన దర్యాప్తులో 35,726.25 మెట్రిక్ టన్నుల గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలించిన నిజం బట్టబయలింది. దాదాపుగా 35,726 మెట్రిక్ టన్నుల గ్రావెల్ అంటండి. అంటే ఎంత దగ్గర ఆలోచించుకోండి వీళ్ళు అప్పటికే. సో దీనిపై 7,14,522 రూపాయలు సాధారణ సినరేజ్ ఫీజు 10 రెట్ల పెనాల్టీతో కలిపి మొత్తం 78,59,775 రూపాయలు ఫైన్ వేశారు వీడికి. కానీ ఎంత భీకరమైన జరిమానా పడినప్పటికీ నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజమాన్యం ఈ రోజు వరకు ప్రభుత్వ ఖజానాకు ₹1 కూడా కట్టల. అధికారులు కూడా నోటీసులు కేవలం కాగితాలకి మాత్రమే పరిమితమైనవి, కానీ కంపెనీ అక్రమాలు మాత్రం రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ఇది జరిగి వాడికి నోటీస్ ఇచ్చి సంవత్సరం అయింది. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు. కానీ మరి వాడు ఫైన్ కడతాడా కట్టలేదా, ఫైన్ కట్టడా సరే కట్టలేదు, అక్కడ ఇంకా పనులు చేస్తాం లేదు, అసలు ఏమీ పట్టించుకోవాలి. జస్ట్ వచ్చారు, నామకే వస్తే బాగోదనుకున్నారేమో, ఇవ్వకపోతే ఒక నోటీస్ ఇచ్చి మమ్మ అనిపించుకొని అవతల పడ్డారు. సింపుల్, డబ్బులు తీసుకొని ఉంటారు, ఏముంటుంది దాంట్లో. గతంలో అధికారులు చేపట్టినప్పటికీ, నోటీసులు ఇచ్చి పెనాల్టీ వేసినప్పటికీ నమిశ్రీ ఇన్ఫ్రా అక్రమ తవ్వకాలకు మాత్రం బ్రేక్ వేయలేదు. ఎలాంటి భయం లేకుండా నిస్సిగ్గుగా అదే దోపిడీ కొనసాగిస్తూ వస్తుంది. పగలు రాత్రి గ్రావెల్ని ఎత్తికెళ్ళటమే కాదు, స్థానికులకు కాలుష్యం, ట్రాఫిక్,
శబ్దం పేరుతో నరకేతను సృష్టిస్తుంది. ప్రభుత్వ ఖజానాకు నిరంతరం భీకర నష్టం కలిగిస్తుంది. పైనుంచి హెచ్చరికలు వచ్చినా, పెనాల్టీలు కోట్లకు చేరినా నమిశ్రీ దూకుడు మాత్రం ఎక్కడా తగ్గించడం లేదు. దీంతో అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చి కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు. అయినప్పటికీ కంపెనీ యాజమాన్యం మాత్రం చలనం లేదు. మరోసారి చూసి కోట్ల రూపాయల ఫైన్ వేస్తే చలనం లేదు. అసలు ఇంత పెద్ద భారీ, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఒక 10,000 ఫైన్ వేస్తేనే ఒడి అమ్మ 10,000 ఫైన్ రా, దాన్ని ఎప్పుడు కట్టుకోవాలని ఉంటుంది. 78 లక్షలు ఫైన్ వేస్తే ఎవడైనా ఆ పని కొనసాగిస్తాడా? మళ్ళీ అదే అక్రమం చేస్తాడా? అయినా కూడా వీడు మళ్ళీ అదే అక్రమం చేస్తున్నాడంటే వీడు వెనక ఎవరున్నారు? 78 లక్షలు ఫైన్ పడినా కూడా ఇంకా అక్రమంగా అక్కడ గ్రావెల్ తవ్వకాలు చేపడుతూనే ఉన్నాడు, ఫైన్ కట్టకుండా ఉన్నాడంటే ఎంత ధైర్యం ఉంటే ఉంటుంది? లేకపోతే అధికారులు ఏం చేస్తారులే అన్న అలసత్వం అన్న ఉండాలి. తొక్కలే అనుకున్న అధికారులని. ఇదిగో స్థానికుల ఫిర్యాదు కోకొల్లలు, తవ్వకాలు మాత్రం ఆగలేదట. మన్సూరాబాద్ గ్రామం నుంచి ఇంద్రానగర్, విజయశ్రీ కాలనీ, చిత్రసీమ నగర్ వరకు ప్రతి ఇంటి నుంచి ఒకే అరువు వినిపిస్తుంది. రాత్రింబవళ్ళు యంత్రాలు గర్జిస్తున్నాయి. రోడ్లన్నీ ట్రక్కుల దూకుడుతో నాశనం అయిపోతున్నాయి. గాలిలో దుమ్మే దుమ్ము. పిల్లలు పెద్దలు శ్వాస తీసుకోవడమే కష్టమైందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఫిర్యాదులు వరుసగా ఇవ్వటం, మైన్స్ దాకా తనిఖీలు చేయటం, ఇవన్నీ ఇక్కడ కామన్ అయిపోయిందంట. మేబీ ఎవడో ఒకడు సామాన్యులు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే, ఇక్కడ సామాన్యులు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేసిన ప్రతిసారి అధికారులు వెళ్ళి తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేసిన ప్రతిసారి అధికారులకు ఎంతో కొంత వాడు ముష్టేస్తుంటాడు. అది తీసుకొని వాళ్ళు సైలెంట్గా వచ్చేస్తుండొచ్చు. బహుశా ఇక్కడ జరుగుతుంది అదే కావచ్చు. అధికార ఆదేశాలు కేవలం పేపర్లకే పరిమితం. తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్స్ మైన్స్ జియాలజీ నుంచి జిహెచ్ఎంసీ తహసీల్దార్ వనస్థలిపురం పోలీసులకు అధికారిక లేఖలు వెళ్ళాయి. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపండి, పహారా పెంచండి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ తవ్వకాలు మాత్రం ఆపటం లేదు. నిజానికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మైనింగ్ మాఫియా రెచ్చిపోవడానికి వెనుకున్న అదృశక్తి ఎవరిది? కోట్ల రూపాయలు పెనాల్టీలు పడినప్పటికీ వసూలు ఎందుకు కావటం లేదు? అక్రమ మైనింగ్ కేసులు నమోదై ఉంటే తవ్వకాల యంత్రాలు ఇంకా రోజు ఎలా పనిచేస్తున్నాయి? చట్టాలున్నా ఆదేశాలున్నా అమలు లేకుండా అవన్నీ కాగితాల గుట్టలే. అధికారుల నిశ్శబ్దం మాఫియాకు రక్షణ కవచంగా మారిందనే సందేహాన్ని ప్రజలు బలంగా వినిపిస్తున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి అధికారులని కొనగలుగుతారు, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతారు, కానీ ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు మీ యొక్క అకృత్యాల వల్ల, మీ యొక్క అరాచకాల వల్ల ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారు కదా. వాళ్ళు గల్లా పట్టుకుని అడుగుతారు రోజు, అప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మాలాంటి మీడియాలు ఉంటాయి, మిమ్మల్ని ఏదో రోజు ప్రశ్నిస్తారు. మీరు అధికారులను మేనేజ్ చేయగలుగుతారు, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతారు, కానీ ప్రజల్ని, చట్టాలని, మీడియాని మీరు మేనేజ్ చేయలేరు కదా. ఏదో రోజు దొరుకుతారు కదా. ఇవాళ దొరికిపోయారు మీరు. అట్లా మళ్ళీ ఈ మొత్తం వ్యవహారాన్ని అధికార యంత్రాంగానికే పెద్ద ప్రశ్నార్థకంగా మిగులుస్తుంది. ఒక చిన్న కాంట్రాక్టర్ చిన్న తప్పు చేసినా చట్టం కఠినంగా పనిచేస్తుంది. జరిమానాలు, పంజాలు రెండు వెంటనే పడతాయి. కానీ కోట్లలో ఉన్న ఖనిజాన్ని దోచుకుంటున్న కంపెనీ విషయంలో మాత్రం అదేమీ జరగట్లేదు. అదే చట్టాలు అలా బలహీనంగా, నిస్సహాయంగా కనిపించడం అంటే ఆశ్చర్యమా, అనుమానాస్పదమా అన్న సందిగ్ధంలో ప్రజలు నిలిచిపోయారు. ఆశ్చర్యం కాదు, అనుమానాస్పదమే. వనస్థలీపురం, మన్సూరాబాద్ ప్రాంతం నేడు ప్రభుత్వ ఆదాయానికి బదులుగా అక్రమ మైనింగ్ మాఫియాకు అద్దెరాసే ప్రాంతంగా మారిపోయింది. ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఖనిజం ప్రైవేట్ మాఫియా జేబుల్లోకి జారిపోయింది. ఈ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే రేపటికి ఈ ప్రాంతం మరో బాలాపూర్ గ్రావెల్ స్కామ్గా దేశం ముందు రావటం ఖాయం. ఇప్పటికే భారీ స్కామ్ అయిపోయింది ఇది. ఇప్పటికే వాళ్ళు కట్టాల్సిన పెనాల్టీలు కోట్లు దాటిపోయి ఉంటాయి. ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు మీరు? ఈ వ్యవహారం మొత్తం అధికార యంత్రాంగానికి కూడా తప్పబడుతుంది. ఎవరైనా చిన్న కాంట్రాక్ట్ తప్పు చేస్తే చట్టం కఠినంగా పనిచేస్తుంది. కానీ కోట్ల ఖనిజాన్ని దొంగిలించిన కంపెనీలపై మాత్రం అధికారులే బలహీనంగా కనిపించడం ఆశ్చర్యకరం. వనస్థలీపురం, మన్సూరాబాద్ ప్రాంతం నేడు ప్రభుత్వ ఆదాయ వనరుగా ఉన్న ప్రాంతం, కానీ నేడు ప్రైవేట్ మాఫియా చేతులకు వెళ్ళిపోయిన ప్రాంతంగా మారిపోయింది. ఈ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే రేపటి తరానికి ఈ ప్రాంతం మరో బాలాపూర్ గ్రావెల్ స్కామ్గా మారిపోతుండడంలో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి నమిశ్రీ వాళ్ళ స్కామ్స్ గురించి మా దగ్గర ఇంత పెద్ద పుస్తకం ఉంది, ఇంత పెద్ద డేటా ఉంది. పూర్తి ఆధారాలతో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా, ఈ రోజుకైనా, ఈ క్షణానికైనా అధికారులు కళ్ళు తెరుచుకుంటారో, అరే మేము చేస్తున్నదంతా బయటపడిపోయింది, జనం మమ్మల్ని రాళ్ళు పెట్టి కొట్టే రోజు వస్తుందేమో, వెళ్ళి వాడి గ్రావెల్ మైనింగ్ మొత్తం ఆపిద్దాం, వాడు కట్టాల్సిన ఫైల్ మొత్తం వసూలు చేద్దాం, వాడి పైన కేసు పెడదామని చెప్పి ఇప్పటికైనా మీరు అనుకుంటారో, ప్రజలు అదే రాళ్ళు ఇచ్చుకొని మిమ్మల్ని కొట్టే వరకు వెయిట్ చేస్తూ తెచ్చుకుంటారో మీ ఇష్టం అది.